హైదరాబాద్ నుంచి వచ్చారు. రాజా ఏమి జరగదు. మీకు 10 మందికి 10 రకాలుగా చెప్తాము. మీరు ఆలోచించుకొని మీరు మాత్రం గుర్తించడం అవుతుంది. ఇప్పుడు మన సూపరింటెండెంట్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. దగ్గర ఉన్నాను. ఎవరు అంటే మేము కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా ధర్నాకు దిగామండి. ఇందుకు కారణం ఏంటంటే నిన్న రాత్రి 8 గంటలకి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వచ్చి ఇక్కడ ఒక పేషెంట్కి సంబంధించి మేము ఇచ్చిన వైద్యం యొక్క పూర్వాపరాలు ఏం తెలుసుకోకుండా అతని ఇష్టానుసారం డాక్టర్లందరినీ పచ్చిబూతులు తిట్టి సీఎంఓ చేతిలోని సెల్ ఫోన్ పగలగొట్టి క్యాజువాలిటీలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి మేము చెప్పేది వినకుండా హల్చల్ చేసి వెళ్ళారండి. డాక్టర్లందరూ పనికిమాలిన వాళ్ళు. ఒక సూపరింటెండెంట్ నుంచి ఎంఎన్ఓ వరకు ఈ డాక్టర్లందరూ ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అనరాని మాటలు, బూతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి మీడియాను కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఒక భయానకమైన వాతావరణం సృష్టించి వెళ్ళారండి. ఇందుకు నిరసనగా మేమందరం కూడా తీవ్రంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చెప్పేది పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ఎలా ఇచ్చామో కూడా వినకుండా కేవలం రాజకీయపరమైన కారణాలతో ఇక్కడికి వచ్చి ఒక డ్రామా సృష్టించి డాక్టర్లందరినీ బూతులు తిట్టి, ఆ బూతులు మేము మీడియా ముఖంగా చెప్పలేమండి. ఎంత దారుణంగా తిట్టారంటే అవి చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు. మరి ఆ మనిషికి ఎలా వచ్చాయో, అందులోనూ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మనిషికి అన్ని మాటలు ఎలా వచ్చాయో తెలియదు. అది కేవలం పేషెంట్ వైపు నుంచి వచ్చి నేను ఆవేశంగా మాట్లాడాను అట్లా అంటున్నాడు, కానీ అది రాజకీయపరమైన కోణంలో మాత్రమే కావాలని చేసిందండి. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు కూడా నిరవధికంగా సమ్మెకు దిగుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే బేషరతుగా వచ్చి మాకు పబ్లిక్గా క్షమాపణ చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఆయనకు మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాము, మీరు మీడియాని మిస్మానిపులేట్ చేయకండి. ఏం జరిగిందో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది ఆల్రెడీ. అవన్నీ కూడా మేము మీడియాకు పంపిస్తాము. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి డాక్టర్లపై నింద మోపే దిక్కుమాల కార్యక్రమాలు మీకు చేయకండి. ఇది మీకు మంచిది కాదు. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గానే ప్రవర్తిస్తేనే అది మీకు గౌరవం, మాకు గౌరవం. ఇక్కడి నుంచి మేము కదిలేదు లేదండి. ఆయన వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇక్కడి నుంచి ఎవరు కదలరు. మేమే కాదు, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏ అసోసియేషన్ కూడా ఇక్కడి నుంచి కదలదు. అందరూ కూడా మాకు సపోర్ట్కి వస్తున్నారు. నా పేరు వంశీ అండి, జూనియర్ డాక్టర్స్ రిప్రజెంటేటివ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.